ఈ రోజు మన పిఠాపురంలో జరుగుతున్న మహాశివరాత్రి తీర్థానికి అయితే వచ్చాను మన ఫ్రెండ్స్ తో అయితే వచ్చాను. ముందుగా మనం ఎగ్జిబిషన్ చూసే ముందు తీర్థం అయితే ఒక రౌండ్ వచ్చేద్దాం. తర్వాత మనం ఎగ్జిబిషన్ కూడా ఎలా ఉందో చూసేద్దాం. ఫస్ట్ అయితే గుడి ఎంట్రన్స్ చూద్దాం. డెకరేషన్ చూడండి ఎంత బాగుందో. లైటింగ్ సెటప్ తో మొత్తం అంతా చాలా బాగా చేశారు. టెంపుల్ మొత్తం కూడా లైటింగ్ సెట్టింగ్ తో నింపేశారు. చాలా బాగుంది చూడడానికి అయితే లుక్. అలాగే తీర్థానికి వచ్చే జనాలు కూడా చూడండి ఎంత మంది ఉన్నారు. అసలు ఖాళీ లేదు మొత్తం అంతా కూడా. ఇక్కడ నుండి మనకి పాత ఎగ్జిబిషన్ ఉంది కదా అక్కడ వరకు కూడా అసలు ఖాళీ ఉండదు. ఎందుకంటే 12 గంటల వరకు కూడా ఇలాగే ఉంటారు జనాలు. అప్పుడు రథం లాగుతారు కదా, బాణ సంఖ్య కూడా చాలా గట్టి పీలుస్తారు. టైం అయితే 8 అవుతుంది. ఇప్పుడు ఎగ్జిబిషన్ వెళ్ళే టైం వచ్చేసింది. పదని వెళ్ళిపోతాం. ఈ రోజు ఎగ్జిబిషన్ లో మన ఫాలోవర్స్ ఎంత మంది కలుస్తారో చూడాలి. టికెట్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. మనోడు ఎవడో కానీ కోయే సాంగ్ కి ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నాడు. మనం ఒకసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత లొకేషన్ చూసుకోవచ్చు. చాలా బాగుంది. ఇక్కడ ఫోటో షూట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. చాలా రకాల థీమ్స్ అయితే పెట్టారు. ఇక్కడ మనకి ఇక్కడ చాలా రకాల గేమ్స్ అయితే ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్ అందరూ కలిసి జైంట్ వీల్ ఎగ్దాం ప్లాన్ చేస్తాం. కాకపోతే అంత స్లోగా చెప్పబోదికి మనకు మూడు మారిపోయింది. 100 రూపీస్ వేస్ట్ అనిపించింది. ఒక బంగాళదుంప ఖరీదు 50 రూపాయలు అని తెలిసింది. ఆడు ఒకే ఒక బంగాళదుంపతో ఇన్ని సిప్స్ తయారు చేశాడు. జైంట్ వీల్ దగ్గర మన ఫాలోవర్స్ అయితే మీట్ అయ్యారు మావా. చాలా సంతోషంగా ఉంది. మీరు అందరూ నన్ను కలిసినందుకు చాలా సంతోషంగా అనిపించింది మావా. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అందరికీ కూడా నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా ఫాలోవర్స్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. మిషన్ నుంచి 10:30 బయటకు వచ్చేసి మొత్తం తీర్థవంతం ఇంకోసారి రౌండ్ వేస్తే 12 టైం ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఓకే మామా, ఈ శివరాత్రి వేడుకలు అనేది మీరు ఎలా జరుపుకున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామా.